కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథామణులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ అవచారం. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా పవిత్రమైన తల్లిబిడ్డల సంబంధాల వెనుక వినపడని కనపడని బాధలను వినిపించిన కథ అవచారం. రచయిత శ్రీ ఆరి సీతారామయ్య. 1 సెప్టెంబర్ 1945లో ప్రకాశం జిల్లా తిమ్మనపాలెంలో పుట్టారు. వీరి మొదటి కథ 2 వారాల సెలవు 1997 జులై విప్లవపత్రికలో వచ్చేయింది. ఆక్లాండ్ యూనివర్సిటీ అమెరికాలో బయోమెడికల్ సైన్సెస్లో ఉద్యోగం చేస్తున్నారు. కథ అవచారం. మీరు కథ పేరు సరిగ్గానే విన్నారు, నేను సరిగ్గానే చదివాను. కథ పేరు అపచారం కాదు, అవచారం. వినండి అవచారం కథ. కేస్ ఫైలు జాగ్రత్తగా చదివింది కమల. రోగి పేరు ఎమిలీ. 53 సంవత్సరాల వయస్సు. హైస్కూల్ టీచర్. ఇంత మునుపు జబ్బేమీ ఉన్నట్టు లేదు. వారం రోజులుగా సరిగ్గా నిద్రాహారాలు లేవని, చాలా దీనంగా కనిపిస్తున్నదని భయపడి భర్త ఆమెని డాక్టర్కి చూపించడానికి తీసుకొచ్చాడు. ఆయన ఎమిలీకి ఏదో మానసిక వ్యాధి అని నిర్ణయించి హాస్పిటల్లో సైకియాట్రీ వార్డులో చేర్పించాడు. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఈ ఫైల్లో ఏమీ కనిపించడం లేదు. రోగి ఏదో దాస్తున్నట్లుంది. 1-2 రోజుల్లో అసలు విషయం తెలుస్తుంది. బహుశా డ్రగ్స్కి సంబంధించిన కేసే ఉండొచ్చు అనుకుంది కమల. మరుసటి రోజు ఉదయం వార్డులో ఎమిలీ బెడ్ దగ్గరకు వచ్చి, హాయ్, నా పేరు కమల, నేనిక్కడ సోషల్ వర్కర్ని. రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా అని అడిగింది. బానే పట్టింది అంది ఎమిలీ కొంచెం అనుమానంగా చూస్తూ. ఈ అమ్మాయి కూడా ఇండియన్ లాగా ఉంది. వీళ్ళకసలు వైద్యం తెలుసో లేదో. ఇట్లా హాస్పిటల్ నిండా డాక్టర్లే కాకుండా సోషల్ వర్కర్లు కూడా వీళ్ళే ఎందుకున్నారు? తెల్లవాళ్ళంతా ఏమయ్యారు? ఈ తక్కువ జాతి వాళ్ళకి తన గురించి చెప్పుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది ఆమెకి. ఏమన్నా అల్పాహారం తినారని కమల అడిగితే దానికి కూడా తలూపుతోనే సమాధానం చెప్పింది ఎమిలీ. ఈ మధ్య మీకు చాలా అలసటగా ఉందా అని అడిగింది కమల. లేదు, మామూలుగానే ఉంది. ఇంటి దగ్గర పనులు ఎక్కువయ్యాయా? లేదు. స్కూల్లో బాధ్యతలు ఏమన్నా ఎక్కువయ్యాయా? లేదు. నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నసేపు నన్ను నేను మర్చిపోతాను. కాలం ఊరికే గడిచిపోతుంది అంది ఎమిలీ చిరునవ్వుతో. ఇంటి గురించి క్లుప్తంగా చెప్పిన మనిషి స్కూల్ గురించి బారెడు సమాధానం చెప్పడంతో సమస్య ఇంటి దగ్గరే ఉండి ఉంటుందని గ్రహించింది కమల. కానీ ఆమెతో స్నేహ సంబంధం ఏర్పడాలంటే కొంచెంసేపు స్కూల్ గురించి మాట్లాడడమే మంచిది అనుకుంది. మీరేం పాఠాలు చెప్తారు స్కూల్లో? ఇంగ్లీష్. ఎక్కడ చదివారు ఇంగ్లీషు? అదెప్పుడో 25 ఏళ్ల నాటి సంగతి. చికాగో యూనివర్సిటీలో ఎంఏ చదివాను. అని నువ్వెక్కడ చదివావు అని అడిగింది. మిషిగన్ యూనివర్సిటీలో చదివాను అని చెప్పి, మీకు పిల్లలున్నారా అని అడిగింది కమల. 2 అమ్మాయిలు. మా పెద్దమ్మాయి కూడా షికాగోలోనే చదివింది అందామె గర్వంగా. మా చిన్నమ్మాయి నీలాగే మిషిగన్లో చదివింది. నా కూతురు కూడా అక్కడే చదివింది కాబట్టి నీ మిషిగన్ చదువు పర్వాలేదులే అన్నట్టు చూస్తూ చెప్పింది. మీరు విశ్రాంతి తీసుకోండి, సాయంత్రం గ్రూప్ థెరపీ నడిపేది నేనే, అప్పుడు మళ్ళా మాట్లాడుకుందామని నవ్వుతూ తన ఆఫీస్ వైపు వెళ్ళిపోయింది కమల. గ్రూప్ థెరపీ అంటే సామూహిక వైద్యం. 10 మంది మానసిక రోగులు ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటారు. ఒక్కొక్కరు తమ జబ్బు గురించి, దానివల్ల పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకుంటారు. ఈ జబ్బుల గురించి కానీ, వాటిని వదిలించుకునే మార్గం గురించి కానీ ఎవరికి తోచింది వారు ఫ్రీగా చెప్తారు. తన వేదనలను మనసులో పెట్టుకుని కుంగిపోతున్న రోగికి ఇట్లా నలుగురితో చెప్పుకోవడం వల్ల కొంత భారం తగ్గడమే కాకుండా, ఇలాంటి ఇబ్బందులు తనకే కాకుండా చాలామందికి ఉంటాయని తెలుస్తుంది. ఇలాంటి చర్చలని ఒక తోవలో నడపడం, పనికిమాలిన మాటలతో కాలం వృధా కాకుండా చూడడం సోషల్ వర్కర్ పని. రోగుల మధ్య జరిగే సంభాషణలను గమనిస్తూ వాళ్ళు తమ గురించి చెప్పుకునే దాన్ని బట్టి, ఇతర రోగుల విషయంలో వాళ్ళు వ్యక్తపరిచే అభిప్రాయాలను బట్టి వాళ్ళ జబ్బుల గురించి కొంత అవగాహన ఏర్పరచుకుంటుంది సోషల్ వర్కర్. సాయంత్రం జరిగిన గ్రూప్ థెరపీలో ఎమిలీ మిగతా వాళ్లతో సులభంగానే కలిసిపోయింది. ఆ గ్రూప్లో డ్రగ్స్ వాడకంతో డిప్రెషన్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. భార్యో భర్తో వదిలేయడం వల్ల మానసికంగా దెబ్బతిన్న వాళ్ళున్నారు. తాగుడు వల్ల ఆరోగ్యం క్షీణించిన వాళ్ళున్నారు. తన గురించి మాట్లాడుతూ బొత్తిగా తీరిక లేకుండా ఉండడమే తన వ్యాధికి కారణం అని చెప్పింది ఎమిలీ. ఇంతకుముందు అలాంటిదేమీ లేదని కమలతో అన్నట్టు గుర్తొచ్చి కళ్లతోనే కమలకు క్షమాపణ చెప్పింది. పర్వాలేదు, మాట్లాడండి అన్నట్టు జవాబుగా చూసింది కమల.
చిన్నప్పటి నుంచి పెన్సిల్తో బొమ్మలు గీయడం ఇష్టం ఎమిలీకి. తన చిత్రాలు అప్పుడప్పుడు ఎగ్జిబిషన్లో కూడా ప్రదర్శించబడ్డాయట. కానీ దాదాపు 10 సంవత్సరాల నుంచి తనకు బొమ్మలు గీయడానికి సమయం దొరకటం లేదట. ఎప్పుడూ ఏవో పనులుంటున్నాయట. శనాదివారాలు ఏం చేస్తుంటావు? అప్పుడు గీసుకోరాదు బొమ్మలు అందొకావిడ. 2 క్షణాలు మౌనంగా ఉండిపోయింది ఎమిలీ. కొంచెం తేరుకుని, సోమవారం నుంచి శుక్రవారం దాకా చెయ్యడానికి వీలుకాని పనులన్నీ శనాదివారాలకి నెట్టుకుంటూ వస్తాను. అందువల్ల శనివారం ఆదివారం సెలవు రోజులాగా ఉండవు. పనికెళ్లే రోజుల కంటే అప్పుడే ఎక్కువ పనులుంటాయి అన్నది ఎమిలీ నిస్సహాయంగా నవ్వుతూ. ముఖ కవళికల్ని బట్టి చూస్తుంటే ఈమెకి జబ్బంటూ ఉన్నట్టు ఎవరికీ అనిపించలేదు. కమలకు కూడా ఈ జబ్బుకు కారణం ఏమిటో ఇంకా అంతుపట్టలేదు. రోగి కుటుంబంతో కలిసి మాట్లాడడం, జబ్బుల గురించి వాళ్ళేమైనా ప్రశ్నలుంటే సమాధానాలు చెప్పడం, కుటుంబ పరిస్థితుల గురించి వాళ్ళని అడిగి రోగి మీద వాటి ప్రభావం గురించి ఆలోచించడం కూడా సోషల్ వర్కర్ బాధ్యతల్లో ఒకటి. మరుసటి శనివారం రోజు ఎమిలీ భర్త రాబర్ట్, పెద్ద కూతురు మార్షా వచ్చారు. 9 గంటలకు రావాల్సిన వాళ్ళు 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. వస్తూనే క్షమాపణలు చెప్పుకుంటూ, తల్లి హాస్పిటల్లో ఉండడం వల్ల తనకు చాలా ఇబ్బందిగా ఉందని, పిల్లల్ని చెల్లెలింటి దగ్గర వదిలేసి తిరిగి వచ్చేప్పటికీ ట్రాఫిక్ వల్ల ఆలస్యమైందని వల్లెవేసింది మార్షా. పర్లేదు అని పిల్లలు ఎంత వయసు వాళ్ళు అని పరామర్శించింది కమల. 2 కొడుకులని, వయస్సు 3 సంవత్సరాలు 1 సంవత్సరము అని చెప్పింది మార్షా. ఇంటికి దగ్గరలో ఎవరూ బేబీ సిట్టర్ దొరకరా అని అడిగితే నవ్వుతూ, పిల్లలకి అమ్మమ్మ దగ్గర బాగా అలవాటైంది, ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని చెప్పింది మార్షా. ఇంకా తెలిసిన విషయాలు ఏమిటంటే, మార్షా చెల్లెలు ఎలిజాకు కూడా ఒక కూతురున్నది. ఆ అమ్మాయికి కూడా 3వ ఏడు. ఒక శనాదివారాలు మార్షా బిడ్డల్ని, తర్వాత శనాదివారాల్లో ఎలిజా కూతుర్ని చూసుకుంటుంది ఎమిలీ. ఒకసారి ఇద్దరు తమ పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి ఏవో పనులు చూసుకుంటూ ఉంటారు. ఎమిలీ జబ్బుకి కారణం ఏమిటో తెలిసినట్లుగా అనిపించింది కమలకి. పాపం ఆమెకు తీరికేది. ఆరోగ్యం బాగుపడాలంటే ఎమిలీకి విశ్రాంతి చాలా అవసరం. ప్రతి శనాదివారాలు మనవలనో మనవరాలనో చూసుకుంటూ ఉండడంతో ఆమెకు అసలు తీరిక లేకుండా పోయింది అని మార్షాతో రాబర్టుతో నిర్మోహమాటంగా చెప్పింది కమల. మార్షా దోషిలాగా నిలబడింది. ఇంటి దగ్గరున్న ఎలిజా మీద అసూయ పొంగింది. మరుసటి రోజు ఉదయం మళ్లీ ఎమిలీతో మాట్లాడింది కమల. ముఖం చూస్తుంటే ఆమె రాత్రి బాగానే నిద్రపోయింది అనిపించింది. బాగున్నారా అని అడిగితే సౌమ్యంగా అవును అన్నట్టు తల ఊపింది. నాకు బాగానే ఉంది, ఇక డిశ్చార్జ్ చేయించరాదు అని అడిగింది ఆమె. మీరు మనోవ్యాధితో ఇక్కడికి వచ్చారు, దానికి కారణం తెలియకుండా ఇంటికి పంపేస్తే మళ్ళా 2 రోజుల్లో తిరిగొస్తారు. అబ్బే అదేం లేదు, మనోవ్యాధి అంటూ ఏమీ లేదు. విశ్రాంతి లేక అలా అయ్యింది. ఈ 2 రోజుల్లో చాలా విశ్రాంతి దొరికింది. మళ్ళా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. విశ్రాంతి దొరకడానికి జీవిత విధానంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలో మీరు ఆలోచించారా? ఏముంది ఆలోచించడానికి? జీవిత విధానం మార్చుకోవడం అంత సులభమైన పని కాదు. ఎలాగో బండి నడుపుకుంటూ పోవడమే. నువ్వింకా చిన్నదానివి, జీవితం గురించి నీకంతగా తెలియదు. ఇంకా మార్పులు రావడం సులభం కాదు, నిజమే. కానీ ఒక జీవిత విధానం మిమ్మల్ని రోగిగా తయారు చేసింది అంటే దాన్ని మార్చుకోలేకపోతే మీ ఆరోగ్యం చెడిపోతుంది అని ఈ ఘటం ఎలాగో అసలు విషయం గురించి మాట్లాడదు అని అనుకుని, మీరసలు శనాదివారాల్లో అంతగా చేసేది ఏమిటి అని అడిగింది. నాకు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం ఇష్టం. పనికెళ్లే రోజుల్లో ఇల్లు శుభ్రం చేయడం వీలు పడదు. అందువల్ల వ్యాక్యూమ్ చేయడం, వంటగది ఫ్లోర్ తొడవడం, బాత్రూమ్ శుభ్రం చేయడం, బట్టలు ఉతుక్కోవడం ఇవన్నీ శనాదివారాల్లోనే. నిజమే, కానీ ఇవి అందరూ చేసుకునే పనులేనే. 2 రోజులు విరామం లేకుండా చేసుకోవడానికి సరిపడే పనులు కాదు. శనివారం 10-11 గంటలకల్లా పనులన్నీ అయిపోవాలి. అప్పటికి మా మనవలు మనవరాలు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత పనులు చేసుకోవడం వీలు పడదు. అంటే మీరు అమ్మమ్మలన్నమాట. ఆ మాట చెప్పలేదే? ఎంతమంది పిల్లలు? మీ అమ్మాయిలకి ఎన్నేళ్లుంటాయి? పెద్దమ్మాయి మార్షాకి 2 అబ్బాయిలు. వాళ్ళకి వయసు 3 సంవత్సరాలు 1 సంవత్సరం. చిన్నమ్మాయి ఎలిజాకి 1 కూతురు, దానికి 3 ఏళ్ళు. నెలకి ఎన్నిసార్లు వస్తారు పిల్లలు మిమ్మల్ని చూడ్డానికి? నెలకే. ప్రతి శనాదివారాలు ఎవరో ఒకరు పిల్లల్ని నా దగ్గర వదిలేసి వెళ్తారు. ఒక్కోసారి ఇద్దరికీ పనులుంటాయి. 2 పిల్లలు నా దగ్గరే ఉంటారు. మరి మీ వారున్నారుగా, ఆయన రిటైర్ అయ్యారు కూడా. పిల్లల్ని ఆయన దగ్గర వదిలేసి మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవచ్చుగా. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. శనివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు, పిల్లలు వస్తారు కదా అని. కానీ ఆ టీవీలో ఎప్పుడూ ఏవో ఆటలు వస్తూనే ఉంటాయి. వాటిని చూస్తూ పిల్లల సంగతి మర్చిపోతాడు. వాళ్ళేదో కిందకి లాగడమో పైన పడేసుకోవడమో చేస్తూ ఉంటారు అంది నిస్సహాయంగా ఎమిలీ.
సరే, మీకెందుకు విశ్రాంతి లేదో మీకు బాగా తెలుసు. మరి పరిస్థితులు మారాలంటే ఏం చేయాలో కూడా మీకు బాగానే తెలిసి ఉంటుంది. కానీ ఆ మార్పు ఎలా తీసుకురావాలా అనేదే ముఖ్యమైన విషయం. చూడు కమల, నీ పేరు కమలే కదూ? కమల అని పిలుస్తాను, నువ్వేమీ అనుకోపోతే. తల్లులు కూతుళ్ళు ఉన్నంతకాలం కూతుళ్ళు తల్లుల మీద ఆధారపడుతూనే ఉంటారు. నాకు పిల్లల్ని చూడడం వీలు కాదు, ఎవరినైనా బేబీ సిట్టర్ని చూసుకోండి అని చెప్పడం ఏం బాగుంటుంది చెప్పు? మనవల్ని మనవరాల్ని గారాబం చేసి పాడు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం అన్నది ఎమిలీ నవ్వుతూ. ఎప్పుడూ కాదనడం కాదు, మీకు వీలు కానప్పుడు, ఆసరగా ఉన్నప్పుడు, ఈరోజు ఏదైనా బొమ్మలు గీసుకుంటే బాగుండు అని అనిపించినప్పుడు వీలు కాదని చెప్పండి. మిమ్మల్ని ఎవరు తప్పు పట్టరు సలహా చెప్పింది కమల. చూస్తానులేనట్టు తలూపింది ఎమిలీ. ఎమిలీ డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె గురించి చాలాసార్లు ఆలోచించింది కమల. ఎమిలీకి కూతుళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళకి తల్లి మీద చాలా ప్రేమ. మరి తల్లిని ఎందుకు వాళ్ళు అలా అనాలోచితంగా తమ అవసరాలకు వాడుకుంటున్నారు? రాబర్టు అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడు. అవసరమైతే తప్ప ఒక్క పని చేయడు ఇంట్లో. ఎమిలీతో ఉంటున్నాడే కానీ అతని ప్రపంచం వేరేలాగా ఉన్నది. అందువల్లే ఎమిలీ పరిస్థితి విషమించేంతవరకు గుర్తించలేదు. తాను చేయలేని రోజు కూడా ఈరోజు పిల్లల్ని చూడడం నాకు వీలు కాదు అని అనలేదు ఎమిలీ. ఎందువల్ల? వీలు కాదంటే తాను మాతృమూర్తి స్థానం నుంచి పడిపోతుందని భయమా? కొన్నాళ్ల తర్వాత ఒకరోజు కమల్ని, నారాయణ్ని భోజనానికి పిలిచారు వెంకట్రామిరెడ్డి, సులక్షణలు. వాళ్ళకి మధ్య కొడుకు పుట్టాడు. అదీగాక ఇన్నాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఈ మధ్య ఒక ఇల్లు కొనుక్కున్నారు. వచ్చే ఆదివారం వాళ్ళింట్లో గృహప్రవేశం జరుపుకుంటారు. సత్యనారాయణ స్వామి పూజ కూడా చేస్తారు. ఈ సందర్భంగా మిత్రులందరినీ భోజనాలకి పిలిచారు. ఆ రోజు వాళ్ళింటికి వెళ్ళేసరికి కొంచెం ఆలస్యమైంది వీళ్ళకి. కమల తయారయ్యేసరికి మామూలుగా ఆలస్యం అవుతూనే ఉంటుంది. తలుపు తట్టగానే అంతకుముందే వచ్చిన వాళ్లలో ఒకతను తలుపు తీశాడు. నమస్కారం, రండి అని. ఆడవాళ్లంతా వంటగదిలో ఉన్నారు అన్నాడు కమలను చూస్తూ, నారాయణను చూస్తూ. మగవాళ్ళు కొంతమంది బేస్మెంట్లో ఉన్నారు, కొందరిక్కడ లివింగ్ రూమ్లో ఉన్నారు అన్నాడు నీ ఇష్టం వచ్చిన చోట చతికిలపడమని ఆహ్వానిస్తూ. లివింగ్ రూమ్లో ఇంకా ఫర్నిచర్ ఏమీ లేదు. మడత కుర్చీల మీద ఒక సర్కిల్లో కూర్చునున్నారు అతిథులంతా. ఒక్కొక్కరితో చేతులు కలుపుతూ నా పేరు నారాయణ అని చెప్తూ అవతలి వాళ్ళ పేరు వింటూ అందరితో పరిచయం చేసుకుని ఒక కుర్చీలో కూర్చున్నాడు నారాయణ. అప్పటికే సంభాషణ జోరుగా సాగుతున్నట్లుగా ఉన్నది. నారాయణతో పరిచయాలు ముగించడమే ఆలస్యంగా మళ్ళా మొదలైంది బాతాఖానీ. బాబ్రీ మసీదు, అయోధ్య, చర్చిల మీద బాంబులు, వీటి మీద రకరకాల సిద్ధాంతాలు, వేడివేడి వాదోపవాదాలు. నారాయణకి 2 నిమిషాల్లోనే బోర్ కొట్టింది. పొద్దున్నే ఇంత లోతైన విషయాలు ఎలా దొరుకుతాయి వీళ్ళకి? ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడి నుంచి లేచి మెల్లగా బేస్మెంట్ చేరుకున్నాడు నారాయణ. బేస్మెంటు పెద్దదే. ఒకవైపు టేబుళ్ల మీద తిండి పదార్థాలు అమర్చబడున్నాయి. రెండో వైపు 2 గ్రూపులుగా మడత కుర్చీల మీద కూర్చుని బాతాఖానీలు కొడుతున్నారు గెస్టులు. ఒక గ్రూపుకి దగ్గరగా వెళ్ళి కూర్చున్నాడు నారాయణ. పరిచయాలు జోలికిపోవడం అనవసరం అనుకున్నాడు. సంభాషణ ఇక్కడ కూడా జోరుగానే సాగుతోంది. చంద్రబాబు అంత గౌరవం ఉన్న ముఖ్యమంత్రి మరొకడు లేడు అన్నాడు ఒక ఆయన. అసలు చంద్రబాబు సీఎం కాకముందు న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో ఒక ఇండియా కంపెనీ కూడా ఉండేది కాదట. ఇప్పుడు మనోళ్ళవి 10 కంపెనీలున్నాయి అన్నాడు ఇంకొకతను. ఆసియాఖండం మొత్తంలో నాయుడంత గొప్ప నాయకుడు లేడని సింగపూర్ పత్రికలని రాసేయంట అన్నాడు ఇంకొకతను. సింగపూరే కాదు, జపాన్లో, చైనాలో అందరూ చంద్రబాబు గురించేనంట మాట్లాడుకోవడం. ఆయన పుణ్యమాని జపాన్ వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారంట కంప్యూటర్ల గురించి నేర్చుకోవడానికి అన్నాడు ఒక ఆయన. పూజ మొదలు పెడుతున్నారండి అని అందరినీ ఈ లోకంలోకి తీసుకొచ్చింది ఒక ఆవిడ. లేచి పైకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు అంతా. ఫ్యామిలీ రూమ్లో పూజకంతా సిద్ధం చేశారు. సత్యనారాయణ స్వామి పటం, దాని ముందు పూజా సామగ్రి, ఒకవైపు పూజారి, రెండో వైపు వెంకట్రామిరెడ్డి, సులక్షణ కూర్చున్నారు. వాళ్ల ముందు 4-5 వరుసల్లో ఆడవాళ్లు, వాళ్ల వెనుక కొంతమంది నేల మీద, కొంతమంది మడత కుర్చీల మీద మగవాళ్లు కూర్చున్నారు. పూజ 11 గంటలకి మొదలైంది. పూజారి అతివేగంగా మంత్రాలు చదివాడు. అప్పుడప్పుడు తాను చదివిన మాటలను వెంకట్రామిరెడ్డిని, సులక్షణను పలకమన్నాడు. కానీ వాళ్ల మాటల్ని అనడానికి సరైన వ్యవధి ఇవ్వకుండానే తర్వాతి మాటలకెళ్ళాడు. మధ్య మధ్యలో ఒక నడివేసిలో ఉన్నామని ఏవేవో తీసుకురమ్మని పురమాయించాడు. ఆమె వంటగదిలోకెళ్ళి అడిగిన వస్తువులు తెచ్చిచ్చింది. ఆమె వెంకట్రామిరెడ్డి తల్లో సులక్షణ తల్లో అయి ఉంటుంది అనుకున్నాడు నారాయణ. పూజ జరుగుతుంటే వెనకన చేరిన మగవాళ్లు ఏవేవో సంభాషణలు సాగిస్తూనే వచ్చారు. అప్పుడప్పుడు పూజారి వారిని కొంచెం చిన్నగా మాట్లాడుకోండి బాబూ అన్నట్టు చూశాడు. దాదాపు 12:30కి పూజ అయిపోయింది.
ముందు వరుసలో కూర్చున్న ఒక ఆమెకి సత్యనారాయణ వ్రత కథ చదవమని పుస్తకం ఒకటిచ్చాడు పూజారి. కొంతసేపు ఆమె చదివి రెండో కథను చదవమని పక్కావిడికిచ్చింది. అసలు ముందు కథ చదివేసి తర్వాత పూజ చేస్తే మంచిదండి. పూజను శ్రద్ధగా చూడకుండా కబుర్లు చెప్పుకునే వాళ్ళని దేవుడు ఎలగ్గానో పిల్లిగానో కందగడ్డలుగానో చేసి పారేస్తాడని కథ చెప్పి ఆ తర్వాత పూజ మొదలు పెడితే అందరూ గప్చిప్గా ఉంటారు అన్నాడు పక్కనే కూర్చున్న ఒక ఆయన తన తెలివితేటలకి తానే మురిసిపోతూ. అవునవును అన్నాడు నారాయణ. కథాపారాయణం జరుగుతుండగానే కొందరు ఆడవాళ్లు బేస్మెంట్లోకి వెళ్ళి భోజనాలు ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టడం మొదలుపెట్టారు. కొందరు మగవాళ్లు ప్లేట్ల కోసం లైన్లో నిలబడ్డారు. అప్పటికే లైన్ పొడుగ్గా ఉండడం చూసి నారాయణ ఒక కుర్చీలో కూలబడ్డాడు. ఇంతలో నారాయణని వెతుక్కుంటూ వచ్చింది కమల. వాళ్ళ అబ్బాయిని చూశావా అని అడిగి లేదని అతను తలుపితే మరి చూద్దాంరా అని అతన్ని పైకి లాక్కెళ్ళింది. వెంకట్రామరెడ్డి తల్లి కాబోలు పిల్లవాడిని చేతుల్లో పెట్టుకుని ఉయ్యాల్లాగా ఊపుతోంది. ఆమె దగ్గరికెళ్ళి నమస్కారం అన్నారు వీళ్ళిద్దరూ. పిల్లాన్ని చూడ్డానికి వచ్చారని గుర్తించి రండి ఇప్పుడే నిద్రపోయాడు అంటూ కొంచెం పక్కకి తిరిగింది. పిల్లవాడి ముఖం వాళ్ళకు కనిపించేటట్లుగా. అంతా వాళ్ళ నాన్నలాగే ఉంది కదూ ముఖం అన్నదామె. అవునండి, మీరు వెంకట్రామరెడ్డి తల్లిగారు కదూ అని అడిగాడు నారాయణ. కాదు బాబు, సులక్షణ వాళ్ళ అమ్మని. అలాగా, మీ అమ్మాయి చేత పూజ బాగా చేయించారండి అన్నది కమల. సంతోషంతో అభినందనలు అలవాట్లేక వచ్చిన సిగ్గుతో తలంచుకుంది ఆవిడ. ఏం లేదమ్మా, మీలాంటి వాళ్ళు అండగా ఉంటే వాళ్ళు బాగానే ఉంటారు. కట్టుబొట్టుతో పాటు ఆమె మాటలు కూడా నిరాడంబరమైన పల్లెటూరి మనిషిని చెప్తున్నాయి. ఇండియాలో తన వారంతా గుర్తొచ్చారు నారాయణకి. మీరొచ్చి ఎన్నాళ్ళయిందండి? 2 నెలలు దాటి 6 రోజులైందయ్యా. రోజులు లెక్క పెట్టుకుంటోందని చెప్పనవసరం లేకుండానే చెప్పిందామె. ఈ ఊరు నచ్చిందా మీకు? బాగానే ఉందయ్యా. అంతకుముందున్న గదిలో ఇరుగ్గా ఉండేది. ఈ ఇంట్లోకొచ్చి 12 రోజులైంది. ఇక్కడ చాలా స్థలం ఉంది. పిల్లోడు అటు ఇటు తిరిగే వయసు వచ్చేటప్పటికి ఇక్కడ బాగుండుద్ది. ఇల్లు కాదండి, ఈ ఊరు మీకు నచ్చిందో లేదో అని. ఊరి సంగతి నాకేం తెలుసయ్యా అందామె. మీ ఊళ్ళో ఏం చేస్తుంటారు ఈ రోజుల్లో? ఏముందయ్యా, మామూలు పనులే. చేలల్లో పనులెప్పుడూ ఉండేయే. పొగాకు పత్తి వరి వేస్తారు మా ఊళ్ళో. ఆ పత్తికెప్పుడు ఏదో సేవ చేస్తూనే ఉండాలా. రోజు మార్చి రోజు ఏమేవో మందులు కొడుతుండాలా. అంతా చేస్తే అందులో వచ్చేది లేదు పెట్టేది లేదు. ఈయనేమో పొద్దస్తమాన పొలం కాడే పడుంటాడు. ఆమె మనసు ఎక్కడుందో అర్థమైంది నారాయణకి. ఇంతలో ఇంకెవరినో తీసుకొచ్చింది సులక్షణ పిల్లాన్ని చూడ్డానికి. ఆమె వైపు తిరిగి ఊరికి పంపించేలోగా మీ అమ్మగారిని మా ఇంటికి ఒకసారి తీసుకురండి అన్నాడు నారాయణ. అలాగేనండి, ఉంటుందిలేండి 2-3 నెలలు, మొన్నేగా వచ్చింది అన్నది సులక్షణ. భోజనాలు అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు సులక్షణ వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ కూర్చుంది కమల. పాప ఆమె మనసు ఇండియాలో ఉంది. తన పనులు ఇష్టాయిష్టాలు వదిలేసి కూతురు అడిగితే కాదనలేక అమెరికా వచ్చుంటుందామె. పొలం పనులున్నాయి, సహాయంగా ఉంటావు, 4 నెలలు ఇండియా రమ్మని కూతురుని అడుగుతుంది ఆవిడ? అడగదు. కానీ కూతురు అడగగానే వచ్చుంటుంది. నాకు వీలు కాదు అని చెప్పగలదా ఆమె? చెప్పలేదు. అమ్మ అంటేనే ఇవ్వడం అని అర్థం, తీసుకోవడం కాదు. ఎమిలీ గుర్తొచ్చింది కమలకి. దేశం, జాతి, మతం, భాష, వేషం దేంట్లోనూ కలవని ఎమిలీ, సులక్షణ వాళ్ళమ్మ పిల్లల విషయంలో మాత్రం ఒకే విధంగా ప్రవర్తిస్తారు. కారణం ఏమిటి? ఏంటి ఆలోచిస్తున్నావు? డ్రైవ్ చేస్తున్నా నారాయణ అడిగాడు. సులక్షణ వాళ్ళమ్మని ఇక్కడికి తీసుకురావడం బాలేదు కదా అన్నది కమల. ఏ? ఆమె భర్త ఇంటి దగ్గర పొలం పనుల్లో మునిగున్నాడు. ఆమె మనసు అక్కడే ఉన్నది. అవుననుకో, వీళ్ళకి ఇల్లు కొనుక్కోవడం, డెలివరీ అన్నీ ఒకేసారి రావడం వల్ల సులక్షణ ఇండియా పోలేక వాళ్ళమ్మనే ఇక్కడ తీసుకొచ్చుంటుంది. ఇది మామూలేగా. ఏది మామూలు? డెలివరీకి అమ్మగారింటికి పోవడం, లేక అమ్మని అమెరికా తీసుకొచ్చుకోవడం. నువ్వు మాత్రం చేయవు అట్లా? చెయ్యను. మా అమ్మే రావాలనేముంది? మీ అమ్మగారు ఎందుకు రాకూడదు? అసలు వాళ్ళెందుకు రావడం? నువ్వే ఎందుకు సహాయం చేయకూడదు? చేయొచ్చు, కానీ అన్ని రోజులు సెలవు దొరకద్దు. అంటే కనడానికి నాకు సెలవు దొరుకుతుంది, కానీ కొన్నాళ్ల పాటు సహాయం చేయడానికి నీకు సెలవు దొరకదంటావు. లేక ఇట్లాంటి పనులు చేయడానికి సెలవు తీసుకోవడం దండగా అంటావు. అంతేనా? ఇప్పుడు ఇదంతా మనకెందుకు? ప్రస్తుతం పిల్లలు వద్దనుకున్నాం కదా మనం. ఇప్పుడైనా 4 ఏళ్ల తర్వాతైనా పనులు చేసి పెట్టడానికి మా అమ్మని తీసుకొద్దాం అని అంటే నేను ఒప్పుకోను. సరే, నీ ఇష్టం. కానీ ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదు. ఎలాంటి మాటలు? కాన్పుకు తల్లిని సహాయంగా తీసుకొచ్చుకోవడం ఆడవాళ్ళందరూ చేసేదే. అది తప్పని నువ్వెందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావటలా. అమెరికా చూపించడానికి ఆమెను తీసుకొద్దాం అంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీకింట్లో పనులు చేయడం ఇష్టం లేక ఆమెను తీసుకొద్దామంటే మాత్రం నేను ఒప్పుకోను అంటున్నాను. పోన్లే, మా అమ్మ వస్తుందేమో.
మా అమ్మాయినా మీ అమ్మాయినా ఒకటే అన్నాను కదా, వాళ్ళెందుకు రావడం? నువ్వెందుకు ఇలా తలతెక్కగా మాట్లాడుతున్నావు ఈరోజు? తల్లి కూతురుకి సహాయం చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అవచారం అంటే అవసరాలు తీర్చుకోవడానికి చేసిన ఏర్పాటు, ఆడవాళ్ల చేత పనులు చేయించుకోవడానికి కనిపెట్టిన గొప్ప పవిత్ర సంబంధం. కమలా, నువ్వేదో స్త్రీవాదం గొడవలో పడ్డట్టున్నావు. అవును, కడుపులు చేయడం పురుషవాదం, పురులు పోయడం స్త్రీవాదం. అవును, కడుపులు చేయడం పురుషవాదం గొడవ, పురులు పోయడం స్త్రీవాదం గొడవ. ఈ సంభాషణ శృతిమించింది. మరేదైనా విషయం గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది నారాయణకి. హైవే నుంచి బయటకు వచ్చేసి ఒక చిన్న వీధి గుండా పోతోంది కారు. రెండు వైపులా పెద్ద పెద్ద ఇళ్ళు, వాటి ముందు చక్కగా తీర్చిదిద్దినట్లు పూలవనాల్లా ఉన్న లాన్లు చూస్తూ, ఇళ్ళు ఎంత బాగున్నాయో చూడు కమలా అన్నాడు నారాయణ. ఈ ఇళ్లవాళ్ళు బయట పని చేయరు. ఆ మెక్సికో వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి పనులు చేయడానికి. వాళ్ళు లేకపోతే ఇంత అందంగా ఉండవు వీళ్ళ ఇల్లు లాన్లు అన్నది కమల. మెక్సికో వాళ్ళు ఊరికే వచ్చి పనిచేయడం లేదు కదా కమల. వీళ్ళు ఖర్చులు పెట్టి వీసాలవి తెప్పించి తీసుకొస్తేనే కదా వాళ్ళు రాగలిగింది. అవును, వెంకట్రామరెడ్డి వాళ్ళ అత్తగారిని తీసుకొచ్చినట్టు. కమల, ఇండియా నుంచి వాళ్ళని తీసుకురావడం, మెక్సికో నుంచి పనులు చేసే వాళ్ళని తీసుకురావడం రెండూ సమానం అంటున్నావా? నువ్వు కాదంటావా? అవును. ఏంటి తేడా? మెక్సికో నుంచి వచ్చేవాళ్ళు అక్కడ పనులు దొరక్క వస్తున్నారు. సులక్షణ వాళ్ళమ్మ కూతురి మీద ప్రేమ కొద్దీ వచ్చింది. ఆమె రావడానికి కారణం ప్రేమ కావచ్చు. ఆమెను తీసుకురావడానికి కారణం మాత్రం ప్రేమ కాదు. బేబీ సిట్టర్ దొరక్కపోవడం, సులక్షణకు ఉద్యోగం వదులుకోవడం ఇష్టం లేకపోవడం, వెంకట్రామరెడ్డికి కొన్నాళ్ళు సెలవు తీసుకుని ఇంట్లో సహాయం చేయడానికి ఇష్టం లేకపోవడం. నిజం చెప్పనా కమల, అందమైన తల్లి బిడ్డల సంబంధంలో లేనిపోని లోపాలు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకు అలా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. ఒక్కొక్కసారి ఈ అందమైన సంబంధాల వెనుక వినపడని కనపడని బాధలు ఉంటాయి అన్నది కమల. ఎమిలీ తలపుకొచ్చి మౌనంగా ఉండిపోయింది. విన్నారు కదండి, అవచారం కథ. ఈ కథ మొట్టమొదటిసారిగా ఇండియా టుడే వారపత్రికలో 2 జనవరి 2001 సంవత్సరంలో ప్రచురించబడింది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.